ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏదైనా వాక్యము యోమ్ దెబిరీం 24వ తారీఖు 8వ నెల 2024వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కని మాట కీర్తనల గ్రంథము 33వ కీర్తన 15వ వచనం. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు. దేవుడు మనందరి హృదయములను ఏకరీతిగా నిర్మించాడు. పుట్టినప్పుడు పిల్లలందరూ దేవుని యొక్క రూపాలే. ఆడపిల్ల అయినా దేవుని యొక్క రూపమే, మగపిల్లడైనా దేవుని యొక్క రూపమే, దేవుడే. అయితే ఆ పుట్టిన పిల్లల యొక్క హృదయంలో వాళ్ళు పెరుగుతున్న వాతావరణాన్ని బట్టి, వాళ్ళు చూస్తూ ఉన్న గొప్ప సంగతులను బట్టి, వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాట్లాడుకున్న విధానాన్ని బట్టి హృదయంలట పాడైపోతాయట. పుట్టినప్పుడైతే హృదయము ఏకరీతిగా అందరికీ నిర్మించినవాడు. ఆ ఎదుగుతున్నప్పుడు హృదయము బహువ్యాధితో ఘోరమైనదిగా, భయంకరమైనదిగా మారిపోతాయి. మరలా దేవుని యొక్క వాక్యము వారిని పట్టుకొని ఆ హృదయమును శుద్ధము చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ పాప క్రియలు మానేస్తారు, పాపాలు మాట్లాడటం మానేస్తారు, పాపపు క్రియలు చూడడం మానేస్తారు. ఎంత హృదయాలు శుభ్రముగా ఉండి శుద్ధముగా ఉండి దేవుని కొరకు మరలా పసిపిల్ల వంటి హృదయాలు దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ క్రమేణా హృదయాన్ని మార్చేది, శుద్ధపరిచేది వాక్యము మాత్రమే. హృదయమును హెబ్రూలో లిబో అని అంటారు, గ్రీకులో కార్డియా అని అంటారు. ప్రైజ్ ద లార్డ్.